హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు రజనీస్ వరల్డ్. ఈ వీడియోలో తిరుపతి దర్శనం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు ముందుగా ఒక డ్రీమ్ వచ్చింది. ఏమని అంటే నేనింకా మా చిన్న బాబుతో రోడ్ పైన ఉండి ఏంటి తిరుపతికెళ్ళాలి అనుకుంటున్నానంట. అంతలో ఒక కారొచ్చింది. అందులో మా అన్న, వదిన, మా కోడలిద్దరూ వచ్చారన్నమాట కలలో వచ్చి. ఆంటీ మేము అటే వెళ్తున్నాం. నిన్ను కూడా తీసుకెళ్తామని అన్నారంట. ఇంకా నేను హ్యాపీ ఫీల్ అయితున్నానంట. అరే నేను ఎళ్ళాలనుకుంటున్నాను ఎప్పటినుంచో. ఏంటి తీసుకెళ్తామంటున్నారు. ఇంకా నాకు దర్శనం అయిపోతది. నా మొక్కు తీరిపోతది అని ఇట్లా హ్యాపీగా అనుకున్నానంట. ఇగ అంతకి మెలుకువొచ్చింది. అట్లా వచ్చిన వితిన్ 1 వీక్ 10 డేస్‌లో ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము వెళ్ళాలని. ఇంకా టికెట్స్ బుక్ అయిపోయాయి. అయితే ఫెబ్ 18 ట్రైన్ టికెట్ బుక్ అయింది. 21 రిటర్న్ టికెట్. అయితే ఏమైందంటే ట్రైన్ 6:55కి ఉండే. ఎప్పుడు వెడ్నెస్‌డే ఫెబ్ 18. అయితే ఏమైంది డిలే అయింది. డిలే అయితే 7కి ఉండాల్సింది 9 అయింది. ఇంకా 9 కూడా లేట్ అయిపోయి వచ్చింది. దానివల్ల ఏమైంది ఇంకా ట్రైన్ దిగడం కూడా లేట్ అయిపోయింది. థర్స్‌డే రోజు ఇంకా లేట్ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ అట్లా అయిపోయింది తిరుపతి చేరుకునే వరకు. తర్వాత ట్రైన్ దిగేసి బస్సు ఎక్కేసి కొండపైకెళ్ళేసి అక్కడ ఇంకా తలనీలాలు సమర్పించేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికైతే క్యూ కట్టామన్నమాట. అయితే మేము ముందు 300 టికెట్స్ తీసుకోవాలని అనుకున్నాం. కానీ ట్రైన్ డిలే వల్ల ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్ళాల్సొచ్చింది. ఎందుకంటే రిటర్న్ టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి టైం సరిపోదేమో అనే డౌట్‌తోని అలా ఫ్రీ దాంట్లో వెళ్ళామన్నమాట. ఇది దర్శనం అయిపోయిన తర్వాత. అయితే ఏమైందంటే మేము 6:00 అలా క్యూలో నిల్చుంటే నైట్ 10, 11కి ఒక కంపార్ట్మెంట్‌లో లాక్ చేశారన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 11:00 అలా ఓపెన్ చేశారు. 11:00 ఓపెన్ చేస్తే వితిన్ 1½ అవర్‌లో దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ అయితే వెరీ కూల్‌గా ఉంది. ఇంకా మంచిగా దర్శనం అయిపోయింది. నేను సప్త శనివారాల వ్రతం చేశాను కదా! వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతం. అయితే అది చేసే ముందు ముడుపు వేశాను కదా! అంటే ముడుపు కట్టుకున్నాను కదా! అది తీసుకొనైతే ఎళ్ళాను. ఇంకా ముడుపులో ఉన్న మనీ ఇంకా దానికి కొంచెం మనీ యాడ్ చేసి దర్శనం తర్వాత హుండీలో అయితే వేశాను. ఇంకా అక్కడ కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేశాము. ఫ్రై 2 హుండీలనైతే ఏర్పాటు చేశారు. కానీ ఆ హుండీలో వేయడానికి క్యూ కడితే మొత్తం తోసేస్తున్నారు అంటే మామూలుగా కాదు ఇంకా. కానీ దర్శనమైతే చాలా జరిగింది. కొన్ని సెకండ్సే కానీ ఇంక అలా చూస్తూ ఉండిపోయేలా ఉంది గోడైతే. ఏంటి ఇంకా ఇంత స్ట్రగుల్ చేసి ఎళ్ళిందంతా అప్పటికే ఇంకా దేవుడిని చూడగానే మర్చిపోయాము. ఇంకా ఇది నైట్ వచ్చే ముందన్నమాట. మళ్ళీ ఎన్నేళ్ళకొస్తామో, ఎప్పుడొస్తామో అని ఒకసారి మంచిగా మొక్కుకొనైతే వద్దాం. అక్కడ మార్నింగ్ అంటే ఆఫ్టర్‌నూన్ కుదరలేదు కదా! నైట్ ఫోటో తీసుకొని వద్దామనైతే మళ్ళీ ఎళ్ళాననమాట. ఏమైంది ఆఫ్టర్ 5 ఇయర్స్ తిరుపతి అయితే వచ్చామన్నమాట. పెద్ద బాబు గుండు కోసం వచ్చిందే లాస్ట్. ఇప్పుడు మళ్ళీ చిన్న బాబు గుండు కోసం అన్నమాట. అలా అంటే మనం తొందరగా ఎళ్ళాలనుకున్న తిరుపతి అయితే వెళ్ళలేము. మనకి ఆ దర్శన భాగ్యం ఆ దేవుడే ఇప్పించాలి. దేవుడు పిలుచుకుంటేనే మనకి దర్శనం అవుతుంది. ఎందరో ముందుగా టికెట్స్ బుక్ చేసుకొని దర్శనం టికెట్స్, రూమ్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని మరి క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు. సో, మేము కూడా మే ఎండింగ్ చేయించాము.
మే ఎండింగ్ చేయించాము గుండు చిన్న బాబుకి. అప్పటి నుంచి టికెట్స్ బుక్ చేయాలి, వెళ్ళాలి, గుండు ఇవ్వాలి, దర్శనం చేసుకోవాలి అని అనుకుంటూనే ఉన్నాం కానీ కుదరలేదు. ఇంకా మూడం వచ్చేసిందనమాట. కార్తీక మాసం తర్వాత 3 మంత్స్ మూడం. ఆ మూడం అవ్వగానే ఇంకా మంచి రోజులు రాగానే ఇంకెలా అయినా వెళ్ళాలి, లేట్ లేట్ చేస్తుంటే ఎట్లా అని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. దర్శనం అయితే బాగా అయింది. శనివార వ్రతం ఫలించింది. అందుకే ఈజీగా దర్శనం అయితే అయింది. ఇంకా లోపల ఫొటోస్, వీడియోస్ అలో లేదు కాబట్టి ఇంకేం తీయలేదు. ఇది ఓన్లీ అక్కడ బయటకొచ్చిన తర్వాత అన్నమాట. స్టార్టింగ్ అయితే కోనేరులో స్నానం చేయాలి. తర్వాత వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. బయటకొచ్చిన తర్వాత కర్పూరంతో హారతి వెలిగించాలి. తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. అలా తిరుపతి దర్శనం కంప్లీట్ అవుతుంది. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అవి కూడా చూడొచ్చు. నేనైతే ఇంత ఈ 3 అయితే చేసుకోవాలి. ఇంకా మేము వెళ్ళింది ఫ్రీ దర్శనం కాబట్టి 18 అవర్స్ అని రాసింది ఉంది. అంతే 16 to 17 అవర్స్ అలా పట్టింది. అంటే ఈవినింగ్ 6, 7కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ 12:30కి అయింది. కాబట్టి ఎక్కువ టైమే పట్టింది. కాకపోతే అక్కడ నైట్ 11:00కి క్లోజ్ చేస్తారు కాబట్టి ఇంకా నిద్రపోవచ్చు. మిల్క్ ఇస్తారు. ఇంకా క్యూ కట్టిన తర్వాత స్టార్టింగ్ అయితే ఉప్మా ఇచ్చారు. వేడి వేడిగా బాగుంది. అది 6:37 టైంలో ఉప్మా తిన్నాము. తర్వాత 10:00కి మిల్క్ ఇచ్చారన్నమాట. ఇంకా నిద్ర పోయాము. ఇంకా చిన్నపిల్లలకి ఇంకా చిప్స్, బిస్కెట్స్ ఇంకేమన్నా కావాల్సినవి కూడా అక్కడ కంపార్ట్మెంట్ పక్కన అమ్ముతున్నారు. కంపార్ట్మెంట్లో వాష్రూమ్ కూడా ఉంటుంది. ప్రాబ్లం ఏమి ఉండదు. అందరు జనాలు ఉంటారు కాబట్టి సేఫ్ ఏముండదు. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. తర్వాత బయటికొచ్చిన తర్వాత ఇంకా వెంగమాంబ అన్నదాన సత్రంలో అయితే క్యూ కట్టేసి ఇంకా లంచ్ అయితే చేసాము ఫ్రైడే ఆఫ్టర్నూన్. తర్వాత లడ్డూలు అయితే తీసుకున్నాము. లడ్డూలు కొనుక్కొని ఇంకా లడ్డూలు అంటే లడ్డు ప్రసాదంలోకి కావాల్సినవి అంటే మరమరాలు, ఏంటి చక్కెర ఇలాంటివన్నీ అంటే అందులో మిక్స్ చేయాల్సినవన్నీ తీసుకున్నాము. తర్వాత ఏంటి దారాలు ఇలా కావాల్సినవి తీసుకున్నాం. తర్వాత గుండు చేయించుకున్నాం కాబట్టి క్యాప్స్ అయితే తీసుకున్నాము. అలా షాపింగ్ అయిపోయి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఫ్రైడే ఈవినింగ్. అలా అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ చేసాము. ఇంకా టైర్డ్ అయిపోయాము. అలా అయితే దర్శనం బాగా జరిగింది. ఆధార్ కార్డ్ అయితే ఏం అవసరం లేదు చిన్నపిల్లలకి. అంటే 12 ఇయర్స్ బిలో వాళ్ళకి ఆధార్ కార్డ్ అవసరం లేదు. ఇంకా పెద్దవాళ్ళ ఆధార్ కార్డ్ అయితే లగేజ్ పెట్టుకోవడానికి అవసరం ఉంటుంది. 300 టికెట్ తీసుకుంటే మాత్రం ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఇంకా ఇది మహాలక్ష్మి పథకం తెలంగాణనే కాబట్టి అక్కడ అయితే వర్క్ అవ్వదు. కొండపైకి అయితే బస్ టికెట్ అయితే ఉంటుంది 100 రూపీస్. ఇంకా ఇంకా అంతే. ట్రైన్ జర్నీలో ఫుడ్ కొనుక్కోకపోవడమే బెస్ట్. రైస్ తింటే ఇంకా గొంతు పట్టేసుకుంది. ఇంకా డైజెషన్ అవ్వలేదు.
వామిటింగ్స్ అట్లా అయ్యాయన్నమాట. అంటే చిన్నపిల్లలకైతే అసలు పెట్టొద్దు. ఇంకా మనమే పులిహోర లేకపోతే పులిహోర పులుసు, ఇంకా హోమ్‌మేడ్ స్నాక్స్ అలాంటివి చేసుకొని తీసుకెళ్ళడం బెస్ట్. చపాతీ అలాంటివి, కర్రీస్ ఏమైనా ఉండేలాంటివి. ట్రైన్‌లో అయితే ఫుడ్ అస్సలు కొనుక్కోవద్దు. వేరే దగ్గర కూడా చిప్స్ అలాంటివి అస్సలు తీసుకోవద్దు. హోమ్‌మేడ్‌వే తీసుకొనెళ్ళాలి. వాటర్ చేంజ్‌కి కూడా చిన్న పిల్లలకి ఇంకా జలుబొచ్చేస్తుందనమాట. మా బాబుకైతే జలుబయింది తిరుపతి వాటర్‌కి. ఇంకా ట్రైన్‌లో ఫుడ్ రైస్ వల్ల ఇంకా వాడికి పడలేదన్నమాట. ఆహ్, అలా అయితే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు హోమ్ ఫుడ్ ఇంకా హోమ్‌మేడ్ స్నాక్స్ తీసుకెళ్తే బెటరు. ఎంత మంచి అక్కడ తిరుపతిలో ఉన్న ఏంటి టిఫిన్ సెంటర్స్ అయినా, ట్రైన్‌లో టిఫిన్స్ అయినా ఏవైనా బావుండవు. అస్సలు బావుండవు. అవి తినకపోవడమే బెస్ట్ అన్నమాట. అవి తింటే కంపల్సరీ హెల్త్ ప్రాబ్లమ్సే. వందే భారత్ ట్రైన్ అయినా ఫుడ్డు చూసుకొని తినాలి. అసలు వందే భారత్ ట్రైన్ ఫుడ్‌లో కూడా పురుగొచ్చిందంట చూయిస్తున్నారు. అసలు బయట ఫుడ్ అనేది తినకూడదు. హెల్తీగా ఉండాలంటే పిల్లలకైతే అసలు పెట్టకూడదు. ఇదొకటి గుర్తుంచుకోండి. తిరుపతి జర్నీ అయినా, ఏ జర్నీ అయినా ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేయండి. ఎక్కడికైనా వెళ్ళే ముందు ప్లానింగ్ ఉండాలన్నమాట. కానీ తిరుపతి అంటే ప్లాన్ చేసుకున్నా వెళ్ళలేము. సడెన్‌గా దేవుడు రప్పించుకోవాలి. ఇంక దర్శన భాగ్యం ఇవ్వాల్సిందే. అలా అయితేనే చేసుకుంటాము. ఇంకా ఇయర్స్‌కి అలా ఎళ్తాం కాబట్టి కొత్త బట్టలు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం డైలీ డైలీ వెళ్ళం కదా తిరుపతి. ఎప్పుడో కొన్ని ఇయర్స్‌కి ఒకసారి లేకపోతే 1 ఇయర్‌కి ఒకసారి అలా వెళ్తాం కదా! అలా ఇంకా అది మనకి లైఫ్‌లో పెద్దదన్నమాట. అంత దూరం జర్నీ చేసి, స్ట్రెయిన్ అయ్యి, వెయిట్ చేసి, ఓపికగా ఉండి అట్లా వెళ్తాం కాబట్టి ఇంకా మంచి మనసుతో పీస్‌ఫుల్‌గా దేవుడిని చూసి మనకు కావాల్సినది మొక్కుకొని అయితే రండి. ఇంకా అంతే. దేవుని కృప ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము. మంచిగా దర్శనం చేసుకొని రాగలుగుతాము. ఇంకా తిరుపతికెళ్ళేటప్పుడు గోల్డ్ అయితే వేసుకోకపోవడమే బెటర్ అన్నమాట. ఇలాంటి ఎక్కువ మెంబర్స్ ఉండే చోటనే ఇంకా పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేసుకెళ్ళకపోవడమే మంచిది. నేనైతే వేసుకెళ్ళలేదు. ఆహ్ ఇంకా జాగ్రత్తగా ఉండండి. డైలీ నియర్లీ 80,000 మెంబర్స్ అయితే దర్శనం చేసుకుంటున్నారు. 4 క్రోర్స్ వరకి హుండీ ఆదాయం అయితే వస్తుంది. అంత జనాలు వస్తున్నారు కాబట్టి తోసుకుంటున్నారు కాబట్టి గోల్డ్ వేసుకోకపోవడమే బెటరు. ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 7 సార్లు తిరుపతి కొండకెళ్ళిన వాళ్ళకి అప్పులు ఉండవంట. నాది ఇది 6వ సారి. ఇంకా నెక్స్ట్ నేను ఇప్పుడు కోరుకున్నదైతే నెక్స్ట్ టైం తిరుపతి వస్తానని అయితే మొక్కుకున్నా. ఇంకా ఇంకో 7th టైం అండ్ 8th టైం కూడా వెళ్దామని అయితే అనుకుంటున్నా. కానీ తిరుపతి వెళ్ళడం అయితే అస్సలు అంత ఈజీ అయితే కాదు. దూరం ఎక్కువ. ఇంకా ఓపిక ఎక్కువ ఉండాలి. అన్నిటికన్నా మెయిన్‌గా మనకు ప్రాప్తం ఉండాలి. దేవుడు పిలిపించుకోవాలి. కాబట్టి ఇంకా మనం అనుకుంటే అయితే అస్సలు వెళ్ళలేము. అంతే దేవుడు కరుణించి దర్శనం ఇస్తేనే మనం వెళ్తాము. దర్శనం చేసుకొని అయితే వస్తాము. ఇదైతే 100% నిజం. ఇంకా ట్రైన్‌లో అయితే ఒక అమ్మాయి కలిసింది. ఆమె ఎవ్రీ మంత్ వెళ్తుందంట. ఆమె 300 టికెట్ బుక్ చేసుకుంటుందంట 3 మంత్స్ ముందు. ఇంకా ఎవ్రీ మంత్ దర్శనం చేసుకుంటుంది దాని వైసు. అంతే 1 మంత్ వరకే వాలిడిటీ ఉంటుంది. వితిన్ 1 మంత్ అలో చేయరు. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.